హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్స్ కిచెన్. డ్రమ్ స్టిక్స్ ఎగ్ కాజు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. సో నేను డ్రమ్ స్టిక్స్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. చాప్డ్ ఆనియన్స్, సోక్ చేసుకున్న కాజు, టొమాటో, 3 ఎగ్స్ బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను, జీలకర్ర, ఆవాలు అండ్ కర్రీ లీవ్స్. సో అంటే క్వాంటిటీని బట్టి మనం ఆనియన్స్ అవి తీసుకోవచ్చు. బాగా ఎక్కువ గ్రేవీ కావాలి అంటే ఎక్కువ ఆనియన్స్. సో ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం అందులో ఎగ్స్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం. అంటే వేయగానే చిందుతుంది కాబట్టి ఆయిల్, నేను లిడ్ని క్లోజ్ చేశాను. అండ్ నెక్స్ట్ టర్మరిక్ వేసుకొని ఒకసారి మూవ్ చేసుకొని లిడ్ని క్లోజ్ చేసుకొని మూవ్ చేసుకొని 1 or 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే పైన లేయర్ కూడా చాలా బాగా కుక్ అయ్యి, సో టేస్ట్ కూడా ఎగ్ మనం కర్రీ తినేటప్పుడు ఎగ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రై అయిన ఎగ్స్ని ఒక బౌల్లోకి తీసుకొని మనం సైడ్కి పెట్టుకుందాం. సో ఈ ఆయిల్లోనే మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం. సో ఇందులోనే జీలకర్ర అండ్ కాజు సోక్ చేసుకున్నాం కదా, ఆ కాజు, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయ్యాక ఇందులోనే కర్రీ లీవ్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక తర్వాత సాల్ట్ వేసుకొని కొంచెం అంత వాటర్ కూడా కొంచెం రిలీజ్ అవుతుంది కాబట్టి చాలా బాగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ అంతా కూడా. సో ఇలా 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ ఇందులోనే రెడ్ మిర్చి పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. సో చాలా బాగా కుక్ అయింది, ఫ్రై అయింది. సో నెక్స్ట్ ఇందులో మనం టమాటో యాడ్ చేసుకుందాం. టమాటో అండ్ డ్రమ్ స్టిక్స్ని క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం. నెక్స్ట్ నేనైతే విజిల్ పెడుతున్నాను. సో మీరు కావాలంటే నార్మల్గా కూడా కుక్ చేసుకోవచ్చు. విజిల్ అయితే ఒక 1 విజిల్. సో చాలా బాగుంటుంది అండ్ బ్రేక్ కూడా అవ్వదు డ్రమ్ స్టిక్ ఏమి. సో ఒక విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి. అండ్ విజిల్ వచ్చేసాక కొంచెం కూల్ అయ్యాక అప్పుడు లిడ్ని ఓపెన్ చేసి చూద్దాం. సో చాలా బాగా కుక్ అయింది అండ్ డ్రమ్ స్టిక్స్ కూడా ఏమీ బ్రేక్ అవ్వకుండా ఎట్లయితే పీస్ వేసామో అట్లనే ఉంది. సో ఇప్పుడు ఇందులో ఎగ్స్ని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, మొత్తం అంతా మిక్స్ చేసిన అసలు డ్రమ్ స్టిక్ ఎక్కడ ఏమీ బ్రేక్ అవ్వలేదు. ఓన్లీ 1 విజిల్, 2 విజిల్స్ అయితే మళ్ళీ అవంతా బ్రేక్ అయిపోయి చూడడానికి కూడా బాగుండదు. సో ఇలాగైతే పర్ఫెక్ట్గా వస్తుంది. డ్రమ్ స్టిక్ ఎగ్ కాజు కర్రీ రెడీ. సో ఈ రెసిపీని మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. నా రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.